హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్స్ అండ్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ thumbnail చూసారు కదండి. కెవి బాలవాటికలో సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, అందులో ఏ ఏ టాపిక్స్ అనేవి కవర్ చేస్తారు అనేది నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. నోట్స్ కావాలన్నా ఇస్తానన్నాను కదా. మన సబ్స్క్రైబర్స్ కొందరు హిందీ టాపిక్కే అడిగారండి. సో హిందీ టాపిక్స్లో ఏమేమి కవర్ చేశారనేది విత్ నోట్బుక్తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చూసారు కదండి, ముందుగా వర్ణమాల అని చెప్పాను కదా. ఆసే జ్ఞా వరకు, ఆ నుంచి జ్ఞా వరకు మనం ఏమేమి రాయాలనేది నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను చూడండి. మన తెలుగులో ఉన్న అన్నీ ఉండవండి. ఆ నుంచి జ్ఞా వరకు కొన్ని అనేవి మిస్ అవుతాయి. ఇదే వర్ణమాలండి. నెక్స్ట్ వచ్చేసి మాత్ర ఏమండి, ఆకి ఆ మాత్ర, ఈకి ఈ మాత్ర, ఈకి ఈ మాత్ర, ఊకి ఊ మాత్ర అని మాత్ర ఏమ్స్ ఉంటాయండి. ఈ విధంగా రాయాలన్నమాట. ఈకి ఈ మాత్ర, ఊకి ఊ మాత్ర, ఊకి ఊ మాత్ర, రూకి రూ మాత్ర, ఏకి ఏ మాత్ర, ఐకి ఐ మాత్ర, ఓకి ఓ మాత్ర, ఔకి ఔ మాత్ర, అంకి అమ్ మాత్ర, అహాకి అహా మాత్ర అనమాట. ఇవి మాత్ర ఎయిమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఆ మాత్ర ఎయిమ్స్ విడిగా డైరెక్ట్గా రాయటం అనేది నేర్చుకోవాలండి. ఆ మాత్ర, బడి ఆ మాత్ర, చోటి ఈ మాత్ర, బడి ఈ మాత్ర, చోటి ఊ మాత్ర, బడి ఊ మాత్ర, రూ మాత్ర, ఏ మాత్ర, ఐ మాత్ర, ఓ మాత్ర, ఔ మాత్ర, అమ్ మాత్ర, అహా మాత్ర. ఇలా రాయటం అనేది పిల్లలకి నేర్పించాలన్నమాట. చెప్పాను కదా, చోటి బడి అనేవి ఉంటాయి అన్నమాట. చూసి మీరు నేర్పించండి. మీకు ఫుల్గా వీడియో కావాలన్నా ఎలా నేర్పించాలన్నా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కంపల్సరీ ఒక వీడియో తీస్తానండి. ఇలా మాత్ర ఎయిమ్స్ వచ్చిన తరువాత మనం బారహ్ కడి అనేది నేర్చుకోవాలండి. ఇప్పుడు నేను ఇక్కడ బారహ్ కడి అనేది రాశాను, కాగుడింతం అన్నమాట ఇది. ఇవి కూడా ఎలా నేర్పించాలనేది నేను మీకు వీడియో కావాలంటే చాలా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక్క కాగుడింతం వీడియో అనేది మీరు నేర్చుకోవాల్సిన పద్ధతిలో పిల్లలకి నేర్పిస్తే మిగిలినవన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి, కొంచెం బాగాలేదు, హెల్త్ అనేది కొంచెం బాగాలేదు, వాయిస్ అటో ఇటోగా వస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి. నేను చెప్పిన విధంగా మీరు కాగుణితం అనేది నేర్పిస్తే మిగిలిన గుణింతాలని అంటే బారహక్కడి మొత్తం పిల్లలు చాలా ఈజీగా అనేది నేర్చేసుకుంటారండి. చెప్పాను కదా, హిందీ అనేది ఎలా నేర్పించాలి అన్న వీడియో కావాలంటే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. కంపల్సరీ నేను రేపు వీడియో అనేది పోస్ట్ చేస్తాను. చాలా ఈజీగా మీ పిల్లలకి ఈ సమ్మర్ హాలిడేస్లో నేర్పించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బారహక్కడి అనేది నేర్పిస్తే రిమైనింగ్ గుడింతాలన్నీ కూడా, రిమైనింగ్ బారహక్కడీస్ కూడా చాలా ఈజీగా ఈ విధంగా రాసేసుకోవచ్చండి. ఒకటి రాస్తే చాలు, అన్ని గుడింతాలు చక్కగా వచ్చేస్తాయి. మన తెలుగులో లానే ఒక గుణితం నేర్చుకుంటే అన్ని గుణింతాలు రాసేయచ్చు కదండి. సేమ్ అదేవిధంగా హిందీ కూడా అంతే. ఒకటి మనం నేర్చుకోవాల్సిన పద్ధతిలో నేర్చుకుంటే చాలా ఈజీగా అన్ని గుణింతాలు అనేవి పిల్లలు అనేది రాసేస్తారు. చదవటం కూడా అంతేనండి. చదివించేటప్పుడు మనం నేర్పించే పద్ధతిని బట్టి రిమైనింగ్ మొత్తం కూడా వాళ్ళే చదివేస్తారనమాట. ఇది బారహక్కడి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి శబ్దం చెప్పాను కదండి. ఆసే జ్ఞాతక్ శబ్ద అనమాట. శబ్ద మీన్స్ వర్డ్స్. అంటే మనం ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అని ఎలా రాసామో అలా ఆసే అనార్, ఆసే ఆమ్ అలా రాయాలన్నమాట. నేను పూర్తిగా క్లారిటీగా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఆసే అనార్, ఆసే ఆమ్, ఈసే ఇమలి, ఈక్, ఉల్లు, ఊన్, ఋషి, ఏక్, ఐనక్, ఓకలి, ఔరత్, అంగుర్, అహా అనమాట. కమల్, ఖర్గోష్, గినతి, గర్, చెంచా, ఛతరి, జహాజ్, జెండా, టమాటర్, టఠేయ్, ఢమరు, డఖన్, तरबूज, तरमास, दवात, धनुष, नल, पतंग, फल, बखरी, बालू, मछली, यज्ञ, रस्सी, लड़की, वक, शरबत, षटकोण, सफेरा, हल, क्षत्रिय, त्रिशूल, ज्ञानी. నెక్స్ట్ సప్తాహ్ కే దిన్ చూడండి. రవివార్, సండే, సోమవార్, మండే, మంగళవార్, ట్యూస్డే, బుధవార్, వెడ్నెస్డే,
గురువార్ థర్స్డే, శుక్రవార్ ఫ్రైడే, శనివార్ సాటర్డే. ఇది వీక్స్ ఆఫ్ ద డేస్. नेक्स्ट फूलों के नाम अंडी सेब, एप्पल, केला, बनाना, चेर्री, अंजीर, फिग, अंगूर, ग्रेप्स, आम, मैंगो, अनार, पोमेग्रेनेट, किवी, अनानास, पाइनएप्पल, पपीता, पपाया, कटहल, जैकफ्रूट, श्रीफल, क्वींस, अमरूद, गुवा, జామకాయ ఉంటుంది కదా, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీ పిల్లలకి నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి నింబు, లెమన్, లీచీ, స్ట్రాబెర్రీ, చీకు, సపోటిలా అంటే సపోటకాయ అనమాట, షరీఫా కస్టర్డ్ యాపిల్, సంతరా ఆరెంజ్, తర్బూజ్ వాటర్ మిలన్. ఈ విధంగా మనకి ఫ్రూట్స్ నేమ్ అనేవి హిందీలో చెప్పారండి. మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ फूलों का नाम अंडी फ्लवर्स नेम्स गुलाब, रोज, कमल, लोटस, चमेली, जास्मिन, सूरजमुखी, सनफ्लवर, लवेंडर, गुड़हल, హైబిస్కస్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా, కొంచెం తీసుకోండి. గేందా, మ్యారీగోల్డ్, కంద్ పుష్ప్, తులిప్. అదేవిధంగా లిల్లీ డైసీ కూడా ఇచ్చారండి. కుందిని లిల్లీ, గుల్బహార్ డైసీ. నెక్స్ట్ వచ్చేసేసి మనకి रंगों के नाम अंडी कलर्स नेम्स लाल, रेड, हरा, ग्रीन, नीला, ब्लू, पीला, येलो, गुलाबी, पिंक, संतरा, ऑरेंज, भूरा, ब्राउन, काला, ब्लैक, सफ़ेद, वाइट, बैंगन, पर्पल. అర్థమైందని అనుకుంటున్నా రంగోం కా నామ్. నెక్స్ట్ వచ్చేసి నంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవండి 10 వరకు. నెక్స్ట్ మనం 11, 12 కూడా చూద్దాం. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఈ విధంగా 20 నెంబర్స్ అనేవి పిల్లలకి విత్ స్పెల్లింగ్స్తో సహా నేర్పించాలండి. కావాలంటే నెట్లో అయినా సెర్చ్ చేసుకొని పిల్లలకి నేర్పించండి. నెక్స్ట్ వచ్చేసి నామ్, పేరు నేర్పించాలండి. మా పాపది వచ్చేసి చూసారు కదా లాస్యశ్రీ. నెక్స్ట్ బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ అక్షర్ ఉంది కదా, కే బాద్ అంటారు. కే బాద్ మీన్స్ ఆఫ్టర్ లెటర్ అనమాట. పెహలే అక్షర్ మీన్స్ బిఫోర్ లెటర్ అనమాట. కే బీచ్ అంటే ఇన్ బిట్వీన్ ద లెటర్. అర్థమైందా అనుకుంటున్నాను. కే బాద్, పెహలే అక్షర్, కే బీచ్, బిఫోర్, ఆఫ్టర్, బిట్వీన్ లెటర్స్ అనమాట. లెటర్ మీన్స్ అక్షర్ అనమాట. అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా మనం పిల్లలకి నేర్పించుకోవాలండి. నెక్స్ట్ స్కూల్ నేమ్ కూడా చెప్పాను కదా, కేంద్రీయ విద్యాలయ ఎలా రాయాలనేది పిల్లలకి స్పెల్లింగ్ హిందీలో అనేది నేర్పించాలి. పిల్లల నేమ్ కూడా నేర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ అండి. బాలవాటిక కదా, బాలవాటిక 3 అని నేను 3 పెట్టడం మెన్షన్ చేయడం మర్చిపోయాను. బాలవాటిక 3 అని రాయాల్సి. ఫైనల్గా ఇదండి వీడియో. మీకు ఏమన్నా అర్థం కాకపోయినా నోట్బుక్లో అనేది నెట్లో సెర్చ్ చేయండి, ఈజీగా తెలుస్తుంది. ఎందుకంటే ఫ్రూట్ నేమ్స్ అనేవి, ఫల్ నేమ్స్, ఫ్లవర్స్ నేమ్స్ అనేవి ఏం చెప్పారో తెలియదు కదా. మామూలుగా వర్ణమాల అంటే నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. నేను ఏమేమి ఉన్నాయో క్లియర్గా చెప్పాను కాబట్టి మీకు అర్థం అవ్వకపోతే నెట్లో సెర్చ్ చేసి చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.